హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు కార్తీక సోమవారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఏం లేదు, మనకి ఒక 10 మంది దాకా కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్. హైదరాబాద్ ఉప ఎన్నిక ఏది గెలిచిద్దన్నా అని అడుగుతున్నారు. ఒకటన్నా, నేను రాజకీయాల వైపు వాళ్ళ వ్యవహారం గురించి నేను పెట్టుకోలేదన్న ఛానల్ అనేది. నేను ఏంటంటే పేదవాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అంతేగాని వాళ్ళకి రాజకీయాల గురించి మాట్లాడే ఛానల్లో చెప్పాలని అయితే కాదు. ఒకటి వరకు గుర్తుపెట్టుకోండి అన్న, ఎవరు వచ్చినా మన రాత మారదు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసే పని నువ్వు చేసుకోవాలి, నేను చేసే పని నేను చేసుకోవాలి, ఎవరు చేసుకునే పని వాళ్ళు చేసుకోవాలన్న. అలాంటప్పుడు ఏ పార్టీ వస్తే మన కిందన 10 మందిని మంచి చేసే పార్టీ వస్తే బాగుంటుందని నా ఆలోచన, అంతే. అది ఎవరన్నా కానీ, ఏ పార్టీ అయినా కానీ, మన పార్టీతో పేర్లతో మన సంబంధం లేదు. నీకు కానీ నాకు కానీ ఇంకొకరికి కానీ ఏదైనా ఆపద వచ్చిందంటే దగ్గరుండి పని చేయించే నాయకుడు కావాలి. అర్థమైందా? వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పోతే గౌరవించే నాయకుడు కావాలి. అంతేగాని మనకైతే ఏరే వద్దన్న, మన రాజకీయాలు వద్దన్న అసలుకి నాకు తెలిసినంతవరకు. దయచేసి ఏ పార్టీ వచ్చినా స్వాగతిస్తాం మనం. ఎందుకంటే మనం ఎవరు గెలిచినా సంతోషించడం, అంతేగాని వాళ్ళు వీళ్ళని మనం సంకలు గుద్దుకొని కింద మనం బ్లాక్ ఘాటంగా తప్పితే ఏరేది ఏముండదు అన్న. ఒకటి గుర్తుపెట్టుకోండి దయచేసి. రాజకీయాలు అనేవి మనం మన ఛానల్లో ఎలాంటి ప్రచారం చేయనన్నా. ఒకవేళ ఆ టైం వచ్చి ఇంకా చేయన్నా, నీ అప్డేట్ బాగుంటుంది, నిజం ఉంటుందని ఇంకా ఒత్తిడి పెడితే మాట చెప్పలేనులే. కానీ ఇప్పుడైతే నేనైతే చేయనన్నా. ఎవరు వచ్చినా మన మంచిగా చూసేవాళ్ళు కావాలన్నా, మన మంచిగా గౌరవించే వాళ్ళు కావాలి. ఏ పార్టీ వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకొని మన ఛానల్ లైక్ చేయండి, లింక్ పంపించండి. మనమంతా అన్నదమ్ములు కలిసి ఉందాం, అంతే. ఓటు వేసామా వచ్చామా మన పని మనం చేసుకున్నాం, అంతే. ఏ పార్టీ అయినా ఒకటే మనకి, అర్థమైందా? మనం బయటకు వచ్చాక అన్నదమ్ములం, అర్థమైందా? బూత్లో పోయిందాకే ఓటేసిందాకేనేమో, కానీ ఓటేసి వచ్చాక అన్నదమ్ములే మనం అంతా. ఒకటే గుర్తుపెట్టుకోండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, లింక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి అన్న. నన్ను కొద్దిగా ఆదరించండి అన్న. మీరు 10 మందికి లింక్ పంపించడం వల్ల నా ఛానల్ కొద్దిగా అభివృద్ధిలోకి వచ్చిద్దన్న. నా ఆశ ఒకటే అన్న, నేను పేదవాళ్ళకి సాయం చేయడానికి ఈ ఛానల్ పెట్టుకున్నా. పేదవాళ్ళ కష్టాలు ఉన్నారంటే ఖచ్చితంగా వెళ్తా. నాకు కావాల్సింది అదే అన్న, ఇంకేదే నాకేదో అవసరం లేదన్న. బాయ్ అన్న.